చిన్నప్ప ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఈ దివ్య పూజలో ప్రార్థించుకున్నాం. గడిచిన కాలంలో చిన్నప్ప దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ యొక్క ప్రయత్నంలో, ఈ యొక్క యాత్రలో అతను ఏమైనా పొరపాటు చేసినట్లయితే, ఏదైనా పాపములు చేసినట్లయితే దేవుడు అతని పాపాలను క్షమించి అతని యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని మనమందరము ప్రార్థించుకుందాం. మరి పూజల్లోనే, ప్రార్థనలోనే అతి శ్రేష్టమైనది ఈ దివ్య బలి పూజ. యేసు ప్రభు ఆ కల్వరి గిరి పైన అర్పించిన బలిని ప్రతి దివ్య బలి పూజలతో మనము స్మరణ చేసుకుంటున్నాము. అందువలనే దివ్య బలి పూజ అనేది అతి శ్రేష్టమైనది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. పరిశుద్ధమైన వాళ్ళను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుడి ప్రార్థింపవాలని వచ్చిన వరకు ఈ రహస్యమును విను. అందరమును మరణింపము, కానీ చివరి పాక మోగుగానే రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును. ఏలైనా అది మోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదు. మనము అందరము మరి పోగుదుము. ఎలైనా భౌతికమైనది అమరమున దానిని కప్పుకొనున్నప్పుడు మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు మృతువు నాశనము చేయబడినది. విజయము సంపూర్ణము అను పరిశుద్ధ గ్రంథము వాక్యము యథార్థమగును. ఓ మృతువు, నీ విజయము ఎక్కడ? ఓ మృతువ, బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు బలము ధర్మశాస్త్రమే, కానీ మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలైనా ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమునైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియదు కదా. ఇది ప్రభు వాక్కు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలో కలవాలి. స్వామిని విచ్చిన మా తమ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాడు. ఇప్పుడు ఆయనను దేవుని మీరు ఏమి అడిగినో మీకు ఇచ్చును అని నాకు తెలియదు అని. యేసు ఆమెతో, మీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించును, జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణము చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె
ఆమె అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణించిన చిన్నప్ప కొరకు, మరణించిన చిన్నప్ప యొక్క ఆత్మ కొరకు మనము ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ప్రభు మరణాల గురించి మనకు ఏం బోధిస్తున్నారు అనే సత్యాన్ని మనము తెలుసుకుందాం. మరణం అనేది అందరి జీవితాల్లో చూడవలసిన ఒక విషయం. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు చనిపోవడం కాదు. వారు ధనవంతులైనా పేదవాళ్ళైనా, చదువున్నా చదువు లేకపోయినా, అందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు మరణించాల్సింది. ఎవరు కూడా మరణం నుండి తప్పించుకోలేదు. ఈరోజు చిన్నప్ప, రేపు నేను, ఎల్లుండికి మీరు, ఏదో ఒక రోజు అందరూ కూడా మరణించాల్సిందే. మరణం నుండి మనము అసలు తప్పించుకోము. మరణం నుండి మనము తప్పించుకోలేము అన్న సత్యము తెలిసినప్పుడు కూడా మరణం అంటే మనమందరం కూడా భయపడతాం. ఎవరు కూడా మరణించడానికి ఇష్టపడరు. అందువల్లనే ఎక్కడ చూసినా ఆసుపత్రులు, ఏదైనా జబ్బు వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా మంది మరణాన్ని చూసి చాలా కారణాల వల్ల భయపడుతూ ఉంటారు. అందులో 3 ముఖ్యంగా మరణాన్ని చూసి కొంతమంది ఎందుకు భయపడుతూ ఉంటారంటే, మరణంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామని, ఈ లోకం మనకు ఇచ్చే సంతోషాలు సుఖాలకు దూరం అయిపోతామని, ఈ లోకం మనకిచ్చే ఆనందానికి దూరం అయిపోతామని ఆలోచన కలిగినప్పుడు మరణించడానికి, మరణాన్ని చూసి భయపడుతూ ఉంటాం. ఇంకా కొంతమంది మరణంతో మన బంధుమిత్రులను విడిచి వెళ్ళిపోతామని, మన తల్లిదండ్రులు, మన బిడ్డలను విడిచి వెళ్ళిపోతాము, దూరం అయిపోతాము అన్న ఆలోచనలతో కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది మరణంతో మనం కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులన్నీ విడిచిపోతామని, మనం సంపాదించుకున్న ఆస్తులు అన్నిటి కూడా విడిచి వెళ్ళిపోతామనే ఆలోచన కలిగినప్పుడు మరణాన్ని చూసి భయపడుతూ ఉంటారు. కానీ క్రైస్తవ బిడ్డలమైన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, ఆ ప్రభునందు ఉంచిన విశ్వాసం ఉంచిన మనము మరణాన్ని చూసి భయపడకూడదు అనే సత్యాన్ని మనకు వాక్యము క్రీస్తు ప్రభు బోధిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనము మరణాన్ని చూసి ఎందుకు భయపడకూడదంటే, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, ప్రభునందు నమ్మకం ఉంచిన వారికి మరణముతో జీవితము అంత్యము కావడం లేదు. మరణములో జీవితము అంత్యము కావడం లేదు. మరణముతో మనము ఉన్నతమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు సువిశేషంలో అదే మనం చదువుకోవటం విన్నాం. మార్తా మరియముల యొక్క సహోదరుడు లాజరు
లాజరు, మార్త, మరియమ్మ కుటుంబములకు యేసు ప్రభు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు. అలాంటి కుటుంబానికి ఒక దుఃఖమైన వార్త ఏంటంటే లాజరు మరణించడం. ఆ మరణాన్ని తెలుసుకున్న యేసు ప్రభు మరి మార్తమ్మ, మరియమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రయాణమై వస్తూ ఉండగా మరి మార్తమ్మ యేసు ప్రభుని దారిలో కలుసుకొని, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించుండేవాడి కాదు అని ఆమె యేసు ప్రభుతో చెప్పింది. అప్పుడు అందుకు యేసు ప్రభు మార్తమ్మతో ఏమన్నాడంటే, మార్తమ్మ, నీ సహోదరుడు మరలా లేచును అని పలికాడు. నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికాను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. ఇది గొప్ప వాక్యం. యేసు ప్రభునందు విశ్వాసించువారు మరణించును జీవించును అనే మాటకి ఏంటంటే అర్థం అంటే, మనము ఈ మరణముతో మరొక జీవితంలోకి ప్రవేశిస్తున్నాం, పరలోకంలో జన్మిస్తున్నాం. నిన్న చిన్నప్ప చనిపోయాడు. ఈ భౌతిక దేహం మరణాన్ని సవి చూసింది అని అదే సమయంలో ఆయన పరలోకంలో జన్మించున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న జీవితం శాశ్వతమైనది కాదు. ఈ జీవితం ఒక నీటి మీద బుడక లాంటిది, గడ్డి పూస లాంటిది. నీటి మీద ఉన్న బుడక ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలియదు, క్షణం మాత్రమే ఉంటుంది. గడ్డి పూస ఎండిపోతుంది. అలాంటిదే ఈ లోక జీవితం. కానీ పరలోక జీవితం శాశ్వతమైన జీవితం, ఉన్నతమైన జీవితం. ఆ జీవితానికి ఇంకా మరణమే ఉండదు. అలాంటి జీవితానికి చిన్నప్ప వెళ్ళున్నాడు. వచ్చి పెద్దగా తెలియదు. నేను 3 సంవత్సరాల నుంచి చర్చిలో ఉన్నా. ఒకసారి కూడా చిన్నప్పుడే నేను చూడలేదు. ఆయన వారి తల్లి నాకు బాగా తెలుసు. రోజమ్మ నాకు బాగా తెలుసు. రోజమ్మ ఆమెలో ఉన్న భక్తి నేను గుర్తించాను. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం గుర్తించాను. దేవుని పట్ల ఆమెకున్న శ్రద్ధను గమనించాను. దేవుని విషయంలో ఏదైనా అడిగినప్పుడు వెంటనే సహాయం చేసే మంచి గుణం కలవారు రోజమ్మ గారు. పండుగలు చేసినప్పుడు, మరి గుడికి ఏదైనా అవసరమైనప్పుడు ఆమెకు తెలిసినట్లయితే వెంటనే ఫోన్ చేసి ఆమెకు తోచిన సహాయం చేసేది. అదేవిధంగా భక్తిగా పూజలో పాల్గొనేది. గురువుల ఎడల చాలా గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారు ఇప్పటికి. బట్టి ఆ తల్లిని బట్టి మనం చూసినట్లయితే చిన్నప్ప దేవుని యందు మంచిగా పెరుగున్నాడనే నేను నమ్ముతున్నాను. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్నాడని అన్నాను. కాబట్టి దేవుడు ఇతనికి మోక్ష భాగ్యం దయచేసి ఉన్నారని నమ్ముదాం. ఒకవేళ ఇంకా ఇతని పరలోకానికి తీసుకొని పోకపోయినట్లయితే ఇదిగో మనం చేసే ఈ ప్రార్థన, మనం చేసే ఈ పూజ ఆయన పాపాలను క్షమించి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని ఈ పూజలో ప్రార్థించుకుందాం.
సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. సర్వేశ్వర, మీ దాసుడు చిన్నప్ప రక్షణార్థమై మేము దీనులతో మీ కరుణకు అర్థించుచు ఈ అర్పణను సమర్పించుచున్నాము. ఈ దాసుడు మీ కుమారుడు లోక రక్షకుని దృఢముగా నమ్ముకొనిను ఆయనను కనికర హృదయుడు న్యాయమూర్తిగా భావించి వారిని దర్శించు భాగ్యమును ప్రసాదింపుడు. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతముకు తిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞతలు తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ఏలిన వారా పావుని పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నిల్చోడు మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. వారి యందు మాకు ఉద్దాన భాగ్యము నమ్మకం వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖమును కలిగించుచున్నది. అయితే శాశ్వత జీవితము కలదను వాగ్దానం మాకు ఊరక నిచ్చుచున్నది. ఏలిన వారా, మీ దాసులకు జీవితం మారుచున్నదే కాని నాశనం ఒకటలేదు. ఈ భూలోక నివాసము శిథిలము కాక పరలోక నిత్య నివాసము సిద్ధముగా ఉండును. కావున దూతలు, అధిదూతలు, భద్రాసనతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతతో మేము నిరతము స్తుతించుట ఎవ్వనగా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని పుచ్చిప్పుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమనందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనశ్రీ అప్పమును రక్షణ పాత్రను మేము సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయడం మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమినందు పరిపూర్ణం చేయము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన చిన్న పాలను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొను. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన మీరు వారి ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదను నమ్మికతో చెడిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరమందు చెడిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేని మరి మాతతోను పుణ్య అపోస్తులతోను ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర,
పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందుడు మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందుడు వేసినట్లు భూలోకమందుడు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటి ఇవ్వండి. ఆయుధ పడిన వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహంగా పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలైనా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములు లెక్కింపగా మీ శిశువుల విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రగాను, కానీ మీరు ఒక మాట కలిగిన ఆత్మ స్వస్థత పొందండి. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించుగాక. ఆమేన్. ఇప్పుడు మరణించిన మా సహోదరుడు చిన్నప్ప క్రీస్తు నిత్య విందునందు కూడా భాగస్థులైనట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ మన సహోదరుని సకల జీవరాశి ప్రాణదానం చేసిన దేవుని దృఢ సంకల్పంతో ప్రార్థించుదము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సాంకేతము అనుభవింప పునరుత్థానమును గావించుగాక. ఇతని చిన్నప్ప పాపములన్నిటినీ క్షమించి పరమపితతో ఐక్యత అనుభవింప మనం నేపరయోగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమును చేర్చుగాక. సకల పునీతుల సమితముగా పరలోక రాజు సమక్షమున చిన్నప్పుకు శాశ్వత సంతోషము వసగుదుగాక. దైవదూతలారా చిన్నప్పుకు సహాయముగా రండు. దైవదూతలారా చిన్నప్పుకు ఎదురు రండు. మీరందరూ ఇతని ఆత్మను చెప్పండి చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు.
నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోకి చేర్చుదురుగాక. అందరూ ఇతని ఆత్మను చేయుకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఇతని ఆత్మ అందుకొని ఓ సర్వేశ్వర ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశం ఇతని యందు శాశ్వతముగా వెలుగుడుగాక. అందరూ ఇతని ఆత్మను అందుకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. అందరూ కలిసి పరలోకి చెప్పుకోండి. పరలోక మందుడు నాటికి కావలసిన మాయను మాకు నేటి కలిగలను మా యొక్క అప్పుడైన వారిని మేము మరణించినట్లు మా అప్పులను నిర్వహించండి. మమ్మ శోధనకు ప్రవేశింపక కీడులను రక్షించండి. ఓ దయామయ తండ్రి, చిన్నప్ప యొక్క ఆత్మను మీరు అప్పగించుచున్నాము. మీ మంచి మనసుతో క్రీస్తు నాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యత గుర్తుగా ఉన్న ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలు దయతో ఆలకింపుడు. ఈ మీ దాసులకై స్వర్గద్వారములను తెరువుడు. మేమందరూ క్రీస్తు నాథుని కలుసుకుందుము. తదుపరి మీతోనూ మీ సహోదరులతోనూ శాశ్వతంగా నుండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఓరడమునకు సహాయం చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన మర్యాద కుర్చీలు వేసుకుంటాను అంతేగా.